అందరికీ నమస్కారం అండి. మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి. అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి షోడశోపచార పూజను ఎలా నిర్వహించుకోవాలి అంటే కొద్ది మందికి షోడశోపచార పూజ అంటే తెలియదండి, ఎలా చేయాలనేది. వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా మంది ఇళ్లలో వరలక్ష్మి వ్రత కథ బుక్ అనేది కూడా ఉండదండి. అలాగే పంతులు గారి చేత చాలా మంది వ్రతం అనేది కూడా చేయించుకుంటారు. పంతులు గారి సహాయం లేకుండా వరలక్ష్మి వ్రతం బుక్ లేకుండా మనం ఇంట్లో పూజను ఈ వీడియో వింటూ కూడా చేసుకోవచ్చండి. పూజలో చిన్న శ్లోకాన్ని మంత్రాన్ని కూడా మీకు ఇక్కడ తెలియజేస్తూ పూజను ఏ శ్లోకం దగ్గర ఎలా చేయాలి, ఏ మంత్రం చదివినప్పుడు ఏమి అమ్మవారికి సమర్పించాలి అనే ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ గా అయితే అందజేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఈ వీడియోలో ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఇది నేను వరలక్ష్మి వ్రత పూజా విధానం చేసినటువంటి వీడియోనండి. ఈ వీడియోలో నేను కుడి చేత్తో చేసినా కూడా పూజ ఎడమ చేత్తో చేసినట్టు రికార్డ్ అయింది. అంటే మనకి ఫోన్ నేను ఫ్రంట్ కెమెరా నుండి తీయడం వల్ల మీకు అలా కనిపిస్తుందండి. నేను చేసే ప్రతి ఉపచారం పూజా కార్యక్రమం అంతా కూడా నేను కుడి చేత్తోనే చేశానండి. ఇది ఒక్కటి మీరు గమనించగలరు. ఇంకా మనకి ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఆగస్టు 16వ తేదీన అయితే వచ్చిందండి. వరలక్ష్మీదేవి వ్రతాన్ని కలసం పెట్టుకుని పూజించుకునేవారు అమ్మవారి పూజలో కలసాన్ని పెట్టుకుని పూజ చేసుకోండి. కలసం ఆనవాయితీ లేని వారు కలసం లేకుండా మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలి. కలసం ఉన్నా లేకపోయినా పూజా ప్రాసెస్ అంతా కూడా ఒకటేనండి. ఈ విధంగా అమ్మవారి వ్రతానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. మనం దీపారాధన కోసం సిద్ధం చేసుకున్న దీపపు కుందుల్లో ఆవు నెయ్యిని పోసి 3 ఒత్తులను ఒక ఒత్తిలా చేసి మనం దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలి. ఇలా వెలుగుతున్నటువంటి దీపాలను మనం సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి దీపలక్ష్మికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజు పూజలో మనం ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఈ సంఖ్యలో వచ్చేటట్టు మనం ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు. దీపారాధన పూర్తయిన తర్వాత ముందుగా వినాయక ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలెను. మొదటి 3 నామాలను జపిస్తూ ఉద్దరినితో మీ కుడి చేతుల్లోకి నీళ్లను తీసుకుని త్రాగాలి. తర్వాత మళ్ళీ ఒక ఉద్దరిని నీళ్లు తీసుకుని కింద వదిలిపెట్టి చేతిని ఏదైనా క్లాత్ తో తుడుచుకోవాలి. మనం పంచపాత్రలో ఉన్న నీటిని ఆచమనం చేయకూడదండి. ఆచమనానికి సపరేట్ గా మనం నీళ్లను పెట్టుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని మొదటి 4 నామాలతో మనం ఆచమనం చేసుకుని మిగిలిన నామాలను మనం ధ్యానించుకోవాలి. ఇప్పుడు భూతోచ్చాటన చేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచే ఏతే భూమి భారక ఏతే క్షేమ విరోధేనే బ్రహ్మ కర్మ సమారభే అని 2 అక్షింతలను తీసుకుని వాసన చూసి మీ ఎడమ చేతి క్రింది భాగం నుండి క్రిందకు వేసేయాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ఎడమ రంధ్రం ద్వారా గాలిని పీల్చి కుడి రంధ్రం ద్వారా గాలిని వదలాలి. పూరకం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవవశంకరం అని ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవలెను. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నారో ఆ దిక్కు చెప్పుకోవాలి. ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశ్ ప్రభవాది షష్ఠ సంవత్సరానం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు తిథి. ఇప్పుడు ఇక్కడ తిథి పేరు చెప్పండి. ఏకాదశి ద్వాదశి తిథి భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయం శుభతిథో శ్రీమత్యాం. మీ పేరు గోత్రనామాలు చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య
ఫలవ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వినాయక దేవతా పూజాం కరిష్యే అది నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అంటూ పంచపాత్రలో ఉన్న నీటిని తాకవలెను. పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధం పుష్పము అక్షింతలు వేసి కుడి చేతిని కలసంపై మూసి కలస శ్లోకం చెప్పుకోవాలి. కలసస్య ముఖే విష్ణు కంటే రుద్రే సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మే మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపో వసుంధర ఋగ్వేదో దుర్వేదో సామవేదో హధర్వణః అంగే చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాందు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుం ఏవం కలసా పూజాం అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై తమపై అంతటా చల్లవలెను. ఇప్పుడు ఘంటానాదం చేయాలి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు పసుపు గణపతి పూజ చేసుకోవాలి. స్వామి వారికి నేను ఇక్కడ షోడశోపచార పూజనే నిర్వహిస్తున్నానండి. ఒక పుష్పాన్ని తీసుకుని పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ ఒక పుష్పాన్ని స్వామి వారి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ మరొక పుష్పాన్ని కూడా స్వామి వారి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి అంటూ అక్షింతలను ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః సింహాసనం సమర్పయామి అంటూ అక్షింతలను ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః అస్తయో అర్ఘ్యం సమర్పయామి కొద్దిగా నీటిని చిలకరించండి స్వామివారి మీద. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి అని మళ్ళీ కొన్ని నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి అంటూ కొన్ని నీళ్లను స్వామివారి పైన చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాల్లో పుష్పాన్ని ముంచి ఆ పంచామృతాలను స్వామివారి పైన చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ కొద్దిగా నీటిని స్వామివారి పైన చిలకరించండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి ఆచమనం సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః వస్త్రం సమర్పయామి అంటూ స్వామివారికి పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని సమర్పించండి. లేదు అంటే అక్షంతలనే స్వామివారికి వస్త్రంగా సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః ఆభరణం సమర్పయామి అంటూ ఒక పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః ఉపవీతం సమర్పయామి అంటూ స్వామివారికి వస్త్రమాలను సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః శ్రీగంధం ధారయామి కొద్దిగా స్వామివారికి గంధాన్ని సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః అక్షతాన్ సమర్పయామి అంటూ కొద్దిగా అక్షంతలను స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః పుష్పం సమర్పయామి అంటూ ఒక పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు స్వామివారి నామాలను చెబుతాను. అక్షంతలతోటి కానీ పువ్వులతోటి కానీ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంద పూర్వజాయ నమః. ఇక్కడితో స్వామివారికి పూజన చేయడం ఆపి శ్రీ మహాగణపతియే నమః ధూపమాగ్రాపయామి స్వామివారికి ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణపతియే నమః దీపం దర్శయామి స్వామివారికి దీపాన్ని చూపించండి. ఇప్పుడు శ్రీ మహాగణపతియే నమః నైవేద్యం సమర్పయామి. అవసరార్థం కదలీఫలం సమర్పయామి. ఓం ప్రాణయ స్వాహ, అపానయ స్వాహ, యానయ స్వాహ, ఓం ఉదానయ స్వాహ, ఓం సమానయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని 3 సార్లు స్వామివారికి ఉద్దరణతో నీళ్లు చూపించి వదలండి. హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః పానీయం సమర్పయామి. కొద్దిగా స్వామివారికి నీళ్లను చూపించండి. శ్రీ మహాగణపతియే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంటే స్వామివారికి తాంబూలం సమర్పించండి. లేదు అంటే 2 అక్షంతలను తాంబూలంగా సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః నీరాజనం సమర్పయామి. స్వామివారికి ఇప్పుడు నీరాజనం కూడా సమర్పించండి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి అని స్వామివారికి ఆచమనీయం అయితే సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారికి ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతుల్లోకి తీసుకుని ఈ అక్షంతల పైన నీటిని దారలా కట్టి పక్కకు వదిలేయండి. అనయా షోడశోపచార పూజాం భగవాన్ సర్వదేవాత్మక శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి అని
కానీ స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షంతలను కానీ పుష్పాలను కానీ మీ శిరస్సును ధరించండి. ఇప్పుడు పసుపు గణపతిని తమలపాకులతో సహా మీ చేతుల్లోకి తీసుకుని యజ్ఞేన యజ్ఞమజయంతి దేవ ధన ధర్మ అని ప్రథమాన్యాసంతి దేవ యత్ర పూర్వే సాధ్యంతి దేవ గణపతి యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ అని పసుపు గణపతిని 3 సార్లు కిందికి మీదికి కదిలించి యథాస్థానంలో పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పసుపు గణపతిని పీఠం పైన ఒక ప్రక్కగా పెట్టేయండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ ప్రారంభం. ఇప్పుడు మళ్ళీ మనం ఆచమనం చేయాలండి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు చేతిని కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దక్షిణాయ నమః, నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే ఏకాదశి ద్వాదశి తిథి ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమత్యం. ఇక్కడ మీ గోత్ర నామములు చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావత్ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని పంచపాత్రలో ఉన్న నీటిని తాకవలెను. ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదర్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధ్యాయామి అని అమ్మవారి కలశం దగ్గర ఒక పుష్పాన్ని ఉంచి శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యానం సమర్పయామి అని నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి అనే 2 అక్షతలను మళ్ళీ అమ్మవారి కలశం దగ్గర వేయండి. సింహాసనం సూర్యాయుతాని బస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థియతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని 2 అక్షంతలను అమ్మవారి కలశం దగ్గర వేయండి. అర్ఘ్యం శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని కొద్దిగా నీటిని పుష్పముతో కలశంపై చిలకరించండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సమద్భవం పాద్యం గృహణ దేవత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పాదయో పాద్యం సమర్పయామి అని మళ్ళీ కొద్దిగా నీటిని కలశంపై చిలకరించండి. ఆచమనీయం సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కొద్దిగా నీటిని తీసుకుని కలశం దగ్గర ఉంచి పక్కగా వేయండి. లేదు అంటే ఒక ప్లేట్ ను పెట్టుకుని ఉద్దరింతో మనం కలశం దగ్గర నీళ్లను చూపించి ఈ ప్లేట్ లో వేసుకోవాలి. పంచామృత స్నానం పయోదది ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని మీ దగ్గర పంచామృతాలు ఉంటే పుష్పముతో ఆ పంచామృతాలను తీసి కలశంపై చిలకరించండి. లేదు అంటే నీటినే చిలకరించండి. శుద్ధోదక స్నానం గంగా జలం మయానీతం మహాదేవశిరం స్థితం శుద్ధోదక స్నానం మిదం గృహణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని మళ్ళీ నీటిని చిలకరించవలను. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అని ఉద్దరితో కొన్ని నీళ్లను తీసుకుని కలశానికి చూపించి ప్రక్కగా వేయవలను. వస్త్రం సురార్చితాంగ్రి యుగలే దుకుల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ హరివల్లవే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించాలి. ఆభరణం కేయూరకంకనే దివ్యే హర నూపురమే కలాం విభూషణాన్య మూల్యాని గృహణ రుచి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆభరణాన్ని సమర్పయామి అని అమ్మవారికి పుష్పాన్ని సమర్పించండి. ఉపవీతం తప్త హేమ కృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఉపవీతం సమర్పయామి అని అమ్మవారికి వస్త్రమాలను సమర్పించండి. గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాది బిరన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. శ్రీ గంధాన్ని ధారయామి. అమ్మవారి కలసం దగ్గర కొద్దిగా గంధాన్ని సమర్పించండి. గంధంలో ఒక పుష్పాన్ని ముంచి కలసం దగ్గర పెట్టండి. అక్షతలు అక్షతాంధవలాందేవి శాలి అంతండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామాబ్దిపుత్రికే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అక్షతాన్ సమర్పయామి. కలసం దగ్గర అక్షంతలను సమర్పించండి. పుష్పం మల్లికాజాజి కుసుమైంచ్వ పక్వేర్వకులైస్తదా శతపత్రైశ్చర్యై పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పుష్పైం పూజయామి. అమ్మవారి దగ్గర ఒక పుష్పాన్ని ఉంచి ఇప్పుడు అదాంగ పూజ. నేను ఇక్కడ అమ్మవారి నామాలు చెప్తాను, మీరు అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేయండి. చంచలాయ నమః పాదం పూజయామి. చపలాయ నమః జానుం పూజయామి. పీతాంబరాయ నమః ఊరుం పూజయామి. కమలవాసిన్య నమః కటిం పూజయామి. పద్మాలయాయ నమః నావిం పూజయామి. మదనమాత్రే నమః స్తనం పూజయామి. కంబుకంటే నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునేత్రాయ నమః నేత్రం పూజయామి. రమాయ నమః కర్ణం పూజయామి. కమలాలయ నమః శిరం పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః సర్వాంగయాని పూజయామి. ఇక్కడితో మనకి అదాంగ పూజ పూర్తయిందండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుతాను, మీరు కుంకుమతో కానీ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ అమ్మవారిని పూజించండి. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూత హితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మలయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం వివావర్త్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం రమాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధ్యే నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీపాయ నమః. ఓం తుష్టయే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖియే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖియే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాద జనన్యే నమః. ఓం పుష్ట్యే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యే నమః. ఓం శాంత్యాయ నమః. ఓం శుక్లమాలాంబరాయ నమః. ఓం శ్రీయే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిలవనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణీయాయ నమః. ఓం హేమమాలిన్యాయ నమః. ఓం ధనధాన్యకర్త్యాయ నమః. ఓం సిద్ధయే నమః. ఓం తైన సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేష గతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్య ప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యాయ నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం ప్రసన్నాక్షాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యాయ నమః. ఓం సర్వోపద్రవవారిణ్యాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు స్వాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఇంకా ఇక్కడితో అమ్మవారికి కుంకుమ పూజను ఆపేయవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి ధూపం చూపించాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మి గృహనాథమం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపం దర్శయామి. అమ్మవారికి ధూపం చూపించండి. దీపం ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకారావినాశకం దీపం దాస్యామి తే దేవి గృహనాముదితా భవాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ధూపం దీపం చూపించిన తర్వాత ఆచమనీయం సమర్పించాలండి. నైవేద్యం షడ్రుషోపేతం దది మధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి 5 సార్లు నైవేద్యాన్ని చూపించాలండి. ఓం ప్రాణాయ స్వాహ, అపాయనాయ స్వాహ, యానాయ స్వాహ, ఓం ఉదాయనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతోపస్తరణమషి. ఇప్పుడు అమ్మవారికి ఉద్దరణతో నీళ్లను తీసి 3 సార్లు చూపించి హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని పక్కగా వదలండి. ఇప్పుడు తాంబూలం పూగి ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి చీర, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ,
ఆకులు, వక్కలు, అరటి పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ వీటన్నిటిని కూడా మనం అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలండి. ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయను కూడా సమర్పించండి. అలాగే అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామిహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఆచమనం చూపించండి. ఇప్పుడు మంత్రపుష్పం చేతుల్లోకి 2 అక్షింతలను పుష్పాలను తీసుకుని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవం త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావే రక్ష జగదారిని శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి అని అమ్మవారికి ప్రదక్షిణ అయితే చేయండి. ఇప్పుడు నమస్కారం. నమస్తే లోక్య జననే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నమస్కారాన్ని సమర్పయామి అని అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నమస్కారం చేసుకుని మీకు ఉన్న కోరికలు అన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకోండి. ఇప్పుడు అమ్మవారికి వివిధ ఉపచారాలను సమర్పించండి. ఛత్రంతో కానీ చామరంతో కానీ పుష్పంతో కానీ అమ్మవారికి విసరండి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి అని కొన్ని అక్షింతలను పుష్పాలను అమ్మవారి పాదాల చెంత ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను నీటిని దారగట్టి వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దిని పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా యదా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ చ భగవతి సర్వాత్మిక శ్రీ వరలక్ష్మి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు శ్రీ వరలక్ష్మి ప్రసాదం శిరసా గృహ్యామి. అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి పుష్పాలను కానీ అక్షింతలను కానీ మీ శిరస్సును ధరించండి. ఇప్పుడు తోర పూజ చేసుకోవాలి. తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ క్రింది విధంగా పూజించవలను. కమలాయే నమః ప్రథమగంధి పూజయామి, రమాయే నమః ద్వితీయగ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయగ్రంథి పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థగ్రంథి పూజయామి, మహాలక్ష్మ్యే నమః పంచమగ్రంథి పూజయామి, క్షీరాబ్ది తనయాయ నమః షష్టమగ్రంథి పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమగ్రంథి పూజయామి, చంద్రసోదర్యే నమః అష్టమగ్రంథి పూజయామి, శ్రీ వరలక్ష్మి నమః నవమి గ్రంథి పూజయామి అని అక్షింతలతో తోరముకి పూజ చేసుకుని ఆ తర్వాత మీరు తోరమును కట్టుకోనవలెను. మనం తోర పూజ చేసేటప్పుడు తోరముకు ఉన్న ప్రతి గ్రంథి దగ్గర కూడా మనం ప్రతి నామాన్ని చదువుకుని అక్షింతలతో పూజ చేయాలండి. గ్రంథి అంటే ముడి అని అర్థం అండి. ప్రథమ గ్రంథి అన్నప్పుడు మొదటి ముడి దగ్గర, ద్వితీయ గ్రంథి అన్నప్పుడు రెండవ ముడి దగ్గర ఇలా పూజ అయితే చేసుకోవాలండి. తోర పూజ పూర్తయిన తర్వాత ఆ తోరాన్ని మన కుడి చేతికి అయితే కట్టుకోవాలండి. చేతికి తోరాన్ని కట్టుకుంటూ కూడా మనం ఈ చిన్న శ్లోకాన్ని అయితే చదువుకోవాలండి. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌద్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అని ఈ చిన్న శ్లోకాన్ని చదువుకుంటూ మనం తోరం అయితే కట్టుకోవాలి. తోరాన్ని కట్టుకున్న తర్వాత చేతుల్లోకి కొన్ని అక్షింతలను తీసుకుని ఇప్పుడు మనం వ్రతకథను అయితే చదువుకోవాలండి. వ్రతకథను వింటూ మనం ఈ అక్షింతలను మన చేతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతకథ ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతీదేవికి తెలియచెప్పి లోకోపకారమునకై దానిని మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు ఒక భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొక దానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతము చేయవలసిన విధి విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినమనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండే. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది.
ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేతనని చెప్పి అంతర్ధానమయ్యను. అప్పుడు చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపది విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊర్లోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరీను మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలు నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లుగల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ, తురగ, రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపద, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వరలక్ష్మీదేవి వ్రత కథ సమాప్త. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా వేసి మిగిలిన అక్షింతలను మనము మన ఇంట్లో వారందరూ కూడా శిరసున ధరించాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాలను చదువుకుని మీరు తాంబూలం ఇవ్వండి. ఏమం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం స్వశక్తితం దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతి గృహ్ణంతు ఇందిరా వై దదాది చ ఇందిరా తారకోభాభ్యం ఇందిరాయే నమో నమః. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజను నిర్వహించుకోవాలి. ఇంకా మరుసటి రోజు మనం అమ్మవారికి పంచోపచారాలతో పూజను చేసి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించి ఇప్పుడు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగంహర్తు మే పాపం దుర్వా దుస్వప్న నాశిని జయదేవి నమస్తుభ్యం జయ జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అని అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలండి. అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, పీఠం ఎలా కదపాలి, పీఠంపై ఉన్న కలశాన్ని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా బాగా అర్థమవుతాయి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.